10 ఏళ్ల నుంచి సౌకర్యవంతంగా కనబడుతున్న ప్రధాని కార్యాలయంలో ఏదో తెలియని ఒక్కపోత. రాజకీయంగా అత్యంత బలంగా కనపడిన ఎన్డీఏ ఇప్పుడు ఏదో తెలియని ఇబ్బంది పడుతోంది. రాజకీయ పరిణామాలు ఎటు మలుపు తిరుగుతాయో అర్థం కాక బీజేపీని అభిమానించే వారు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. దేశభక్తి, జాతీయభావం వంటి అంశాలతో హిందూ సమాజాన్ని పూర్తిగా తన వైపుకు తిప్పుకున్న కమలం పార్టీ పెద్దలు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగానే కనబడుతోంది. ఇన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న విపక్షాలు కొన్ని విషయాల్లో కేంద్రాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా టార్గెట్ చేయడంతో ప్రధాని కార్యాలయంతో పాటుగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో కూడా అలజడి కనపడుతోంది. అటు సంఘ్ పరివార్ నుంచి కూడా వాతావరణం వేడెక్కే సూచనలు సైతం కనిపిస్తున్నాయి. ఇక విదేశాంగ విధానం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. రెండవసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఇటీవల 50% సుంకాలు విధిస్తూ ట్రంప్ సర్కారు ఆదేశాలిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది అనే కారణంతో భారత్పై ట్రంప్ చర్యలకు దిగారు. చైనా విషయంలో ముందు దూకుడుగా వెళ్లినా సరే వెనక్కి తగ్గిన ట్రంప్ భారత్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. అటు ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా పదే పదే ట్రంప్ భారత్ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే వాణిజ్య ఒప్పందం పేరుతో భారత్ను బెదిరించారని ట్రంప్ వ్యాఖ్యానించడం కేంద్రానికి చికాకుగా మారింది. దానికి తోడు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణను ట్రంప్ ముందు ప్రకటించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదుల్ని పట్టుకోలేకపోయింది అనే విమర్శలు సైతం వినిపించాయి. పార్లమెంటు సమావేశంలో విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తుతున్న సమయంలో ఉగ్రవాదుల్ని చంపేశామని ఆర్మీ ప్రకటించడంపై కూడా విమర్శలు వచ్చాయి. వీటికి తోడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటర్ల లిస్టు విషయంలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ ఆయన కొన్ని విషయాలను బయటపెట్టారు. గత పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన ఓటర్ల అక్రమాలపై ఆయన ఓ లిస్టు విడుదల చేసి దానిపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. నకిలీ ఓట్లను నమోదు చేయించారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేయటమే కాకుండా గత ఏడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అలాగే హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలవటానికి ఎన్నికల సంఘం సహకరించిందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగానే వెళ్లాయని చెప్పాలి. ఇక దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీనితో ఈ పరిణామాలు ఒక్కసారిగా బీజేపీని ఇబ్బంది పెడుతున్నాయి. దీని నుంచి బయటకు వచ్చేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం తీవ్రంగా శ్రమిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఫోన్ వచ్చింది. ఉన్నపలంగా ఢిల్లీ రావాలంటూ ఆయన్ని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం వెనుక బలమైన కారణమే ఉన్నట్లు కనబడుతోంది. అయితే పైన పేర్కొన్న అంశాల్లో కేంద్రాన్ని బయటపడేయగల సామర్థ్యం వెంకయ్య నాయుడుకి మాత్రమే ఉంది. ఆయన సలహాలు అత్యంత కీలకంగా చెప్పవచ్చు. జాతీయ అంతర్జాతీయ అంశాల్లో స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడిగా వెంకయ్య నాయుడికి పేరుంది. విదేశాంగ విధాన విషయంలో కూడా ఆయనకి మంచి పట్టు ఉంది. ప్రతిపక్షాలను ఇరుకును పెట్టే విధంగా కూడా ప్రసంగాలు చేయగల సమర్థ నేత వెంకయ్య నాయుడు. ఇక దీనితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంకయ్య నాయుడుతో దాదాపు 40 నిమిషాల పాటు ఆయన నివాసంలో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో మరొకరు లేకుండా జాగ్రత్త పడ్డారు మోడీ. ఆ సమయంలో భద్రతా సిబ్బందిని కూడా బయటకు పంపించినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ వ్యవహారం, ఓటర్ లిస్టుపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు, పాకిస్తాన్ ఎప్పుడూ లేని దూకుడు, పార్లమెంటు సమావేశాలు, తొలి రోజు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా, తదుపరి బీజేపీ అధ్యక్షుడి ఎంపిక, దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు, తదుపరి ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసే విషయంలో సలహాలు, ఇటువంటివి వెంకయ్య నాయుడుతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత బీజేపీ సంస్థాగత వ్యవహారాలు చూసే ఓ కీలక నేతతో కూడా వెంకయ్య నాయుడు భేటీ అయ్యారు. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నా సరే మెజారిటీ బోటాబోటీగానే ఉంది. రాబోయే బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మాత్రం పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు సైతం ఉన్నాయి. దీంతోనే వెంకయ్య సలహాలు మోడీ తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ బలోపేతానికి వెంకయ్య పెద్ద ఎత్తున కృషి చేశారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా మోడీ చేసిన ప్రసంగాల్లో వెంకయ్య నాయుడు పాత్ర కూడా కీలకం. ఇంక్రెడిబుల్ ఇండియా, బేటీ పడావో బేటీ బచావో, నేషన్ ఫస్ట్, సబ్కా వికాస్ వంటి నినాదాలు వెంకయ్య ఇచ్చారు. వాటితో బీజేపీకి కాస్త సోషల్ మీడియా ఇమేజ్ పెరిగింది. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేయటం, ఢిల్లీపై పట్టు సాధించడం, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం చేయటం వంటి కీలక సమయాల్లో రాజ్యసభ చైర్మన్గా వెంకయ్య నాయుడే ఉన్నారు. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో వెంకయ్య కీలకంగా వ్యవహరించారు. అందుకే రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై సలహాల కోసం కూడా వెంకయ్యను పిలిచి ఉండవచ్చని తెలుస్తోంది. విపక్షాల ఆరోపణలను తట్టుకొని తన మార్కుతో సభను నడిపారు. అందుకే వెంకయ్యను వెంటనే క్లిష్ట పరిస్థితుల్లో మోడీ పిలిచినట్లుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.